ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. జగన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, అలాగే ఓడిపోతున్నాడు కనుక లండన్ పారిపోతున్నాడు. రెండు వాస్తవాలండి. ఓడిపోతున్నాడు ప్లస్ లండన్ పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ఎటువంటి ప్రచారం లేకుండా తాడేపల్లి నివాసంలో ఉంటూ ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటని పాపం తన సలహాదారులు ఉన్నారు కదండి, ఒక 84 రెడ్లను వేసుకున్నాడు సలహాదారులుగా. ప్రజల సొమ్ముతోటి వేలాది కోట్లు దారబోసాడు కదా ఆ సలహాదారులకి. వాళ్ళతో కలిసి ఇప్పుడు తాడేపల్లిలో ఈరోజు సమాలోచనలో పడ్డాడు పాపం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల నిరసన, ప్రభుత్వ ఉద్యోగులతోటి చాలా అసహ్యంగా బిహేవ్ చేసి వాళ్ళని చాలా నీచంగా చూశాడు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కానీ డిఏ ఎరిట్స్ కానీ ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడండి. ఎందుకు చెప్తున్నా అంటే, జూలైలో ఇచ్చే డిఏ కోసం మార్చిలో జీవో ఎందుకండి అంటే, ఇతను మార్చిలో ఇచ్చేవాళ్ళలాగా ఒక జీవో ఇచ్చాడు. ఇచ్చేదేమో జూలై నుంచి కొత్త ప్రభుత్వం ఇస్తుంది. వీడు ఇచ్చేదేముందండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదేముందండి, ఎందుకు జీవోలు ఎందుకు? అట్లాగే ఈరోజు బటన్ నొక్కాడు, ఎప్పుడో మార్చిలో బటన్ నొక్కాడు, డబ్బులు వేయకుండా ఈరోజు పర్మిషన్ అడుగుతున్నాడు ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు అకౌంట్లో వేస్తారట. మరి అప్పుడు నొక్కినప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు ఎక్కడో వచ్చినాయో అసలు లేకపోతే అబద్ధమో తెలియదు మనకి. జగన్మోహన్ అంటే పచ్చి అబద్ధం కాడు, అబద్ధమే జగన్ అని అబద్ధం అంతే, ఏం లేదు. నిక్క చొక్క వేస్తే అబద్ధానికి అతనే జగన్మోహన్ రెడ్డి అని శర్మిలారెడ్డి చెప్పింది, నేనే చెప్తున్నాను. నాకు తెలుసు అతను ఏ రోజు నిజం మాట్లాడదు, ప్రతిరోజు అబద్ధమే. అబద్ధాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మైమరిపించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, అంగన్వాడీలు జగన్పై తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు, ఇది వాస్తవం. అలాగే పోస్టల్ బాటిల్ ఓట్లు వేయడానికి వీళ్ళందరూ వస్తుంటే అక్కడ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డికి జై జై జగన్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీ ఓట్లు ఇక్కడ లేవు, మీ ఆర్ఓ పర్మిషన్ ఇవ్వలేదు, ఆర్ఓ పర్మిషన్ ఇస్తే కానీ ఓటు ఇవ్వడానికి లేదు అని రకరకాల ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఇవాళ కాదు రేపన్నా వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు. ఇక్కడ కాదు అక్కడికి వెళ్తున్నారు. అంటే ఈ ఎండల్లో కూడా, మండు టెండర్లో కూడా వాళ్ళు విసుక్కోకుండా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి దించాలని ఒక కసి పగతోటి వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈరోజు రేపన్నా ఇక్కడ కాదు అక్కడికి తిరుగుతూ పట్టు వదలని విక్రమార్కుల్లా, మనం చిన్నప్పుడు కథ వాళ్ళం, పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుడు కథలాగా, అట్లా పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తిరిగి వాళ్ళు ఓటు వేస్తున్నారు, పోస్టల్ బ్యాట్ వేస్తున్నారు. అది గొప్పతనం. వేసి జగన్మోహన్ మీద తమ యొక్క కోపాన్ని, ద్వేషాన్ని తీర్చుకుంటున్నారని మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఇలాగా ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, పోలీసులు అడ్డం తిరిగేసరికి మన జగన్మోహన్ దిక్కుతో పరిస్థితి అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అందుకని మొన్న ఆ డీజీపీని తీయగానే ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. అంతా అయోమయం అయిపోయింది, అంతా ఏం జరుగుతుందో తెలియట్లేదు, అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం లేదు నాకు, ఎవరిని పడితే అందరిని మార్చేస్తున్నారు. చూసారా, అందరిని మార్చేస్తున్నారట. మరి ఈయన 2019లో మార్చినప్పుడు ఈయన ఎన్ని కంప్లైంట్లు వేసేటప్పుడు అవన్నీ మర్చిపోయాడు. అంత తెలియదు అనుకున్నాడు, అంతా తందే రాజ్యం అనుకున్నాడు పాపం. ఈ యొక్క పనికిమాల సలహాదారులాగా 84 మంది సలహాదారులు మీటింగ్ పెట్టినాడు తాడేపల్లిలో. ప్రచారం కూడా ఆపేసి ఏలాగా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఏం చేయాలి, ఇప్పుడు పరిస్థితి మనకు ఓటమి ఉంది, ఏం చేస్తే మనం బయటపడతాము, ఎలా బయటపడాలి అనే సందిగ్ధంలో పడిపోయాడు జగన్. సమాలోచనలు పడ్డాడు. ప్లస్ లండన్ పారిపోవడానికి సిద్ధంగా తయారైపోయాడు. లండన్ వెళ్ళడానికి, లండన్ అమెరికా అని చెప్పి ఇక నాకు తెలిసి ఇక రాడు. లండన్ వెళ్ళడానికి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు, నాకు పర్మిషన్ ఇమ్మని. పర్మిషన్ ఇచ్చారా, ఇస్తే తిరిగి రాడని నాకు తెలిసి పర్మిషన్ ఇవ్వకూడదని
కోరుకుంటున్నాను. మనం జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండాలా, మళ్ళీ జైలుకి వెళ్ళాలా, చెప్పకూడదు తినాలని నాతో పాటు మీరు ఆశిస్తున్నారు తెలుసు నాకు. అదే అవుతుంది, అదే అవ్వాలని కోరుకుందాము. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.